నమస్కారము. శ్రీమద్భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 11వ అధ్యాయము మధురానగరమునందు శ్రీకృష్ణునకు రాజోచిత స్వాగతము. 14వ శ్లోకము. సమ్మార్జిత మహామార్గరత్యాపణకచత్వరాం సిక్తాంగంధ జలైర్యుక్తాం ఫలపుష్పాక్షతాంకురై. అచటి రాజమార్గములు, ఇతర వీధులు, గృహాంగణములు అనగా గృహముల ముంగిళ్ళు, కూడలులు చక్కగా శుభ్రపరచబడినవి. అవి సుగంధ జలములతో తడుపబడి ఉండెను. అంతటను ఫలపుష్పాదులు, చిగుళ్ళు, అక్షతలు చల్లబడి ఉండెను. 15వ శ్లోకము. ద్వారి ద్వారి గృహాణాంచ దధ్యక్షత ఫలేక్షుభిః అలంకృతాం పూర్ణకుంభైర్బలిర్ధూపదీపకైః. గృహద్వారముల ముందు భాగములన్నీయును పెరుగు, అక్షతలు, పండ్లు, చెరుకుగడలు, జలపూర్ణ కలసములు, ఉపహార వస్తువులు, ధూప దీపములు మొదలగు వాటితో అలంకరించబడి ఉండెను. 16వ శ్లోకము. నిశమ్య ప్రేష్టమాయంతం వసుదేవో మహామనాః అక్రూరశ్చోగ్రసేనశ్చ రామశ్చాద్భుత విక్రమః. 17వ శ్లోకము. ప్రద్యుమ్నాశ్చారుదేష్ణశ్చ సాంబో జాంబవతీ సుతః ప్రహర్షవేగోచ్ఛసిత శయనాసన భోజనాః. 18వ శ్లోకము. వారణేంద్రం పురస్కృత్య బ్రాహ్మణై ససుమంగళైః శంఖతూర్య నినాదేన బ్రహ్మఘోషేణ చాదృత ప్రత్యుజ్జగ్మూరథైర్హృష్టాః ప్రణయాగత సాధ్వసాః. శ్రీకృష్ణ భగవానుని శుభ ఆగమన వార్తను వినిన ఉదార మనస్కుడైన వసుదేవుడు, అక్రూరుడు, ఉగ్రసేనుడు, అద్భుత పరాక్రమశాలి అయిన బలరాముడు, ప్రద్యుమ్నుడు, చారుదేష్ణుడు, జాంబవతీ సుతుడైన సాంబుడు మొదలగు వారు సంతోషముతో పొంగిపోయిరి. వారు హర్షాతిరేకముతో శయనాసన భోజనాది కార్యక్రమములను మధ్యలోనే విడిచిపెట్టి ఆ ప్రభువునకు స్వాగతమును పలికటకై ఎదురుగా ఏగిరి. వారికి ముందు భాగమున శుభశకున సూచకముగా గజేంద్రము సాగిపోవచ్చుండెను. బ్రాహ్మణోత్తముల మంగళవాద్యములను తీసుకొని షష్ఠివాచక పూర్వకముగా వేదమంత్రములను పఠించుచు ముందు నడుచుచుండెరి. శంఖధ్వనులు, తూర్యనాదములు, వేదఘోషలు అంతటను వినబడుచుండెను. వారు అందరూ రథములను అధిరోహించి సాదరముగా భగవంతునికి ఎదురేగుటకు బయలుదేరిరి. ఆ ప్రభుపై గల ప్రేమానురాగములతో వారు తహతహలాడుచుండిరి. ధన్యవాదములు.